ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. మా ప్రత్యేకత, ఇక్కడ బాలురు మరియు బాలికలకు ప్రత్యేక ల్యాబ్ మరియు శిక్షణ సదుపాయం కలదు. సురక్షితమైన వాతావరణంలో నిపుణులైన ఫ్యాకల్టీ పర్యవేక్షణలో శిక్షణ పొందండి. కోర్సులు డిటిపి, డిసిఏ, టాలీ, జావా మరియు పైథాన్ వంటి ఉద్యోగ ఆధారిత కోర్సుల్లో అద్భుతమైన శిక్షణ. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. పూర్తి వివరాలు కోసం 8247 029436 కాల్ చేయండి. ప్రకాశం జిల్లా మరిపూడి మండల కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత 2 ఏళ్లుగా ఆవిష్కరణకు నోచుకొని మహనీయుల విగ్రహాల చుట్టూ ఇప్పుడు రాజకీయ రగడ మొదలైంది. తహసీల్దార్ నిర్ణయంతో ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు రాస్తారోకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిపూడి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో 2 ఏళ్ల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవనరావు విగ్రహాలను ఏర్పాటు చేశారు. నాడు వైసీపీ, టీడీపీ వర్గీయులు సమిష్టిగానే ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఆవిష్కరణ వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ విగ్రహాలు ముసుగులోనే ఉండిపోయాయి. అయితే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో విగ్రహాలు ఆవిష్కరిస్తారనే ప్రచారం జరగటంతో ఆదివారం బాబు జగజ్జీవనరావు జయంతి రోజే విగ్రహాలను ఆవిష్కరించాలని వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ పిలిపించి చర్చలు జరిపారు. ప్రస్తుతానికి విగ్రహాల ఆవిష్కరణ వద్దని, కేవలం చిత్రపటాలకే పూలమాలలు వేసి వేడుకలు జరుపుకోవాలని టీడీపీ, వైసీపీ వర్గీయులకు ఒప్పించారు. దీంతో శాంతి ఇచ్చిన ఇరు పార్టీల నాయకులు చిత్రపటాలకు నివాళులర్పించారు. పరిస్థితి సద్దుమణుగుతుందనే సమయంలో మరిపూడి తహసీల్దార్ హఠాత్తుగా కార్యాలయానికి చేరుకున్నారు. తన సిబ్బందితో కలిసి విగ్రహాలకున్న ముసుగులను తొలగించారు. ఇది ఒక రకంగా తహసీల్దార్ ద్వారా విగ్రహాల ఆవిష్కరణ జరిగిపోయిందన్న సంకేతాలను ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చెప్పిన మాట ఒకటి, అక్కడ జరిగింది మరొకటిని ఆగ్రహిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. అధికారులు తీర్పు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు వారు సమాధానించి ఆందోళన విరమింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంగతి జరగకుండా మరిపూడిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 ఏళ్లుగా లేని హడావుడి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో మరిపూడిలో ఉత్కంఠత కొనసాగుతుంది. అధికారుల నిర్ణయం ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మీరు ఓపెన్ చేయండి, లేకుంటే మీరు కానీ యాక్షన్ తీసుకోకపోతే నేను ఓపెన్ చేస్తాను, టైం పడుతుందని చెప్పి మాకు ఎవరికైనా చెప్పారా? అదే సార్ మేము అడుగుతుంది. 10 రోజులు రేపు అంబేద్కర్ జయంతి ఉంది సార్, అప్పుడే చేసేవాళ్ళు కదా, మీరు ఎందుకు కట్ చేశారు సార్? ఎందుకు సార్? ఎందుకు ఇంతమంది ఆగండి. ఆయన తీసుకున్నట్టు ఎవరు చిన్న చిత్ర వ్యక్తి